మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అర్జున్ని మా ఇంటికి తీసుకొచ్చారు. వాడికి కాంప్లెక్స్ చాలా ఎక్కువ. వాడి దగ్గర లేనివని నా దగ్గర ఉండేవి. దానికి నేనేం చేయగలను? మా నాన్నని చూడ్డానికి నాకు భయం వేసేదే. దూరంగానే ఉండేవారు. విజయ్ నన్ను శత్రువులా చూసేవాడు. ఆ ఇల్లు నాకు పరాయి ఇల్లులా అనిపించేది. 6 నెలలు ఇంట్లో ఉండేవాడు, పారిపోయేవాడు. మళ్ళీ వచ్చి 6 నెలలు ఉండేవాడు, పారిపోయేవాడు. ఏ స్కూల్లో చేర్పించినా డిస్మిస్ అయ్యేవాడు. చెడ్డవాళ్లతో స్నేహం చేసి వ్యసనాలకి బానిసయ్యాడు. వీడికి అన్ని వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. అమ్మ బతికుండి మీరు ఇద్దరు చేస్తే బాగుండేది. ఆ తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. మా నాన్నకి నేను లా చదవాలని కోరిక. కానీ అర్జున్కి అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ. వాడు డిసిప్లిన్డ్గా కాలేజ్కి వెళ్ళేవాడు కాదు. 1 సంవత్సరంలోనే చదువు ఆపేశాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు, చేతికి అందింది తీసుకెళ్లేవాడు. వాడికి ఒకే ఒక ఒబ్సెషనే లైఫ్లో, నేను. నాకంటే ఎప్పుడు లైఫ్లో ఒక మెట్టు పైన ఉండాలనుకునేవాడు. నాకు 3 భాషలు వచ్చు. అర్జున్ 6 భాషలు నేర్చుకున్నాడు. విజయ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు నాన్న చనిపోయారు. దాంతో వాడికి నాకు ఉన్న అన్ని కాంటాక్ట్స్ కట్ అయిపోయాయి. అర్జున్ నన్ను ఫాలో అవుతున్నాడని నాకు కొద్ది రోజుల ముందే తెలిసింది. నా లైఫ్ హ్యాపీగా ఉండేది. కాలేజ్ ఫినిష్ చేశాను. మంచి శాలరీతో జాబ్, ఇంకా ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. కానీ అర్జున్ లైఫ్ గ్రోత్ లేకుండా ఒకే చోట ఉండిపోయింది. అది వాడు తట్టుకోలేకపోయాడు. అసూయ, కోపం, ద్వేషం. వాడు రోజుకో అమ్మాయితో తిరిగేవాడు. కానీ వాడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు ఒక్కరు కూడా లేరు. వాడేం దొంగలించాడు? సాలిటర్ ఉంగరం దీపిక కోసం కొన్నాను. నీకు తెలిసిన పోలీసు ఎవరైనా ఉన్నారా? కేసు రిజిస్టర్ చేయొద్దు. నేను చూసుకుంటాను. సరేరా వస్తాను. వాడి దగ్గర ఉంగరం లేదంటున్నారా? 2 రోజులు స్టేషన్లో చెద్దగొట్టి వదిలేశారంట. ఆ ఉంగరం నేను తీయలేదు. నీ డ్రెస్సింగ్ టేబుల్ పై డ్రాలో ఉంది. వెళ్ళి చూడు. మీ ఇంట్లో
ఇంట్లో అమ్మ ఫోటో ఒకటి ఉంది, అది తీసుకోవడానికే వచ్చాను. స్టేషన్కి తీసుకెళ్ళి నా చెయ్యి విరగొట్టారు. బోన్ అద్దుకున్న జీవితాంతం వంకరగానే ఉంటుందని డాక్టర్ చెప్పారు. యూరిన్కి వెళ్తే రక్తం వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకో విజయ్, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నిన్ను ఒకరోజు నిలబెడతా. అది త్వరలోనే జరిగి తీరుతుంది. ఆ తర్వాత వాణ్ణి ఇప్పుడే చూశాను. ఆ ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకొని నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. క్లియర్గా ఉంది మేడం, అర్జునే హంతకుడు. సార్ నేను మాట చెప్పనా, వాడు అబద్ధం ఆడుతున్నాడు సార్. తప్పు చేయకపోతే ఎందుకు సార్ పారిపోతాడు? హలో, లైన్లోనే ఉండు. సొంత మాటల్లో సార్, ఇన్స్పెక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. వస్తున్నా. గణేష్, మేడం, ఏం జరిగింది? తెలీదు మేడం. నిన్న ఇన్స్పెక్టర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. మీరు చివరి వరకు సమాధానం చెప్పలేదు. ఏం క్వశ్చన్? 2వ తేదీ మీ ఆఫీస్లో పార్టీ, అక్కడ నుంచి ఎర్లీగా వెళ్ళిపోయారు. ఫ్రెండ్ అడిగితే పొద్దున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలన్నారు. కానీ నెక్స్ట్ డే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేదు. ఎందుకు అబద్ధం ఆడారు? పర్వాలేదు, చెప్పండి. మీరు నిజం చెప్తే మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. 8420 555 0001 ఇన్స్పెక్టర్ కూతురు నంబర్. అవును మేడం, ఆ రోజు నేను నా హస్బెండ్ వైజాగ్ వచ్చాం. మమ్మల్ని కలవటానికే విజయ్ వచ్చారు. మాకిక్కడ బాగా అప్పులయ్యాయి, హెల్ప్ చేయమని అడిగాం. మమ్మల్ని కలిసి డబ్బిచ్చి వెళ్లారు. ఎందుకు మేడం ఇవన్నీ అడుగుతున్నారు? ఏదైనా ప్రాబ్లమా? లేదు. ఇన్స్పెక్టర్తో ఆయన కూతుర్నే కలవడానికి వెళ్ళానని చెప్పలేకపోయాను. వాళ్ళు ఉన్న చోటు తెలిస్తే ఇద్దరిని ఊరికి వదలరు. హెడ్, మేడం. డోర్ లాక్ చేయండి. ఎస్ మేడం. సారు భాస్కర్ ఎక్కడికి వెళ్ళారు? తెలియదు మేడం, విడిగా ఏదో మాట్లాడుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు. తాళం చెవి లేకుండా తాళం తీయడం ఎవరికొచ్చో? అందరికీ వచ్చు మేడం. ಎಳ್ಳಿಲೋಡ ಕಾರ್ ಸಾವಿವೇನು? విజయ్ మీద మీకు ఇంకా డౌట్ ఉందా మేడం? 2వ తేదీ రాత్రి 3:15 గంటల సేపు టైర్ పంచర్ అయి బీచ్ రోడ్లో ఉన్నట్టు చెప్పాడు. ఆ ఏరియా మొత్తం ఎంక్వైరీ చేయించాను. ఆ రోజు అతన్ని అక్కడ చూశానని చెప్పడానికి విట్నెస్లు ఎవ్వరూ లేరు. ఆ రూట్లో వెళ్ళి అన్ని కాల్ ట్యాక్సీ ఏజెన్సీస్ని ఎంక్వైరీ చేశాను. వాడు చెప్పిన వ్యక్తిని ట్రేస్ చేయలేకపోయాం. మేడం, విజయ్ కార్ కేస్. విజయ్ చెప్పింది నిజమో కాదో ఇప్పుడు తేలిపోతుంది. దారిలో కార్ టైర్ పంచర్ అయింది.
పంచర్ అయింది. ఒకవేళ నిన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారే అనుకో, 2వ తారీఖు నీకు ఒంట్లో బాలేదని చెప్పు, వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా ఎస్కేప్ అయిపో. ఏరా ఏమైందిరా? దాసుగాడు అప్పు ఎలా తెచ్చావు? అదంతా నీకెందుకు? బండ్లో డీజిల్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోరా. సారీ మేడం, పాత బండి ఎంత కొట్టించినా తాగేస్తుంది. మేడం, అర్జున్ ఫ్రెండ్ కనిపించట్లేదు. ఆ, కనిపించట్లేదా? వాడి ఏరియా పోలీస్ స్టేషన్లో చెప్పాను మేడం, వాటిని కాస్త కనిపెట్టి ఉండమని. ఇందాకెళితే ఇల్లు లాక్ చేసి ఉంది. ఆ సూరిగాడు మిస్సింగ్ మ్యామ్. ఛే! మీకు సిగ్గేయడం లేదు? వాడిని తప్పించుకొని కారణాలు చెప్తారా? మేడం, ఒక్క నిమిషం. ఆకాష్ బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేయమన్నారు కదా. వాడు చనిపోవడానికి 6 రోజుల ముందు 12 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఆ, వాడు మర్డర్ అయిన మర్నాడు ఈ అర్జున్ 9 లక్షలు వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ 6ంటికే ఇన్స్పెక్టర్కి తెలిసిపోయింది. మీకు చెప్పకుండా రహస్యంగా ఉంచమన్నారు. సార్ ఎక్కడ? సార్, రండి. 2వ తేదీ మినర్వా థియేటర్ దగ్గర ఓ తెప్ట జరిగింది, జ్యువెలరీ స్టోర్లో. అన్సాల్వ్డ్. అది అర్జున్ చేసినట్టు ఇన్స్పెక్టర్ క్రియేట్ చేస్తున్నాడు. దీని మీద చేయి పెట్టు. ఆకాష్ కేసులో విజయ్ నిరికించాలనుకుంటున్నారా? 2వ తేదీ రాత్రి అర్జున్ జ్యువెలరీ స్టోర్లో ఉన్నట్టయితే ఆకాష్ని హత్య చేసే అవకాశం లేదు. అప్పుడు ఆటోమేటిక్గా హత్యానేరం విజయ్ మీద పడుతుంది. దొంగతనం కేసే కదా, ఒప్పుకుంటే కొన్నాళ్ళు జైల్లో ఉండి వచ్చేయచ్చు. నేను చెప్పినట్టు ఎవరికీ చెప్పకండి. ఒక కాల్ ట్యాక్సీ డ్రైవర్ హెల్ప్ చేశాడని చెప్పాడు కదా, ఆ కాల్ ట్యాక్సీ డ్రైవర్ వచ్చి సాక్ష్యం చెబితేనే విజయ్ బయటపడతాడు. అది కూడా విజయ్ చెప్పింది నిజమైతేనే. చూస్తావేంటి? చేయి పెట్టు. ఎందుకు సార్? వేదవా సార్, నీ మంచి కోసమే చెప్తున్నారు. ఆకాష్ ఇంట్లో డబ్బు మాయమైంది. వాడు చచ్చిన మర్నాడు నువ్వు 9 లక్షల అప్పు తీర్చావు. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఊరి తీయడానికి. సార్, ఆ డబ్బు నేను ప్యాకెట్లో గెలుచుకున్నాను సార్. ఏంటి? దస్పల్లా హోటల్ వెనకాల అశోక్ సేట్ అని ఒక మార్వాడి ఉన్నాడు. డౌట్ ఉంటే వెళ్ళి వాడిని అడగండి. ఏడాదికోసారి మా ఇంట్లో పోకర్ ఆడుతూ ఉంటాం. మినిమం స్టేక్సే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలే ఉన్నాయి. 2వ తేదీ రాత్రి అర్జున్ వచ్చాడు. తెల్లవారే వరకు ఆడాడు. 10 లక్షలు గెలుచుకున్నాడు. ఏసీ మనకి దోస్తు సార్. సరే, మీరు వెళ్ళండి. వస్తాను సార్. కేస్ సాల్వ్డ్. ఆకాష్ని చంపింది విజయే. సార్ తప్పుకో, సార్తో మాట్లాడాలి. సార్, మన ప్రాబ్లం తీరిపోయింది సార్. ఏమంటున్నావు? ఆకాశ్ మర్డర్ సాల్వ్డ్ సార్. ఆకాష్ని చంపింది ఈ అర్జున్ గాడే సార్. తనకు కాల్ టాక్సీ డ్రైవర్ హెల్ప్ చేశాడని విజయ్ ఆ రోజు చెప్పాడు కదా, వాడు స్టేషన్కి వచ్చాడంట సార్. నేను మీకు ముందే చెప్పాను కదా సార్, విజయ్ ఇన్నోసెంట్ అని.
2 రోజులుగా ఏరియా మొత్తం క్యాన్వాస్ చేస్తున్నాం సార్. సహాయం చేసిన కాల్ టాక్సీ డ్రైవర్ని స్టేషన్కి రమ్మని చెప్పాం. తిరుపతికి ట్రిప్ వేసి ప్రొద్దునే వచ్చాడు సార్. విషయం తెలిసిందంట, స్టేషన్కి వచ్చాడు. క్వశ్చనింగ్ పూర్తయిందా? పూర్తయింది సార్, జెన్యూనే. ఆ కాల్ టాక్సీ డ్రైవర్ స్వయంగా స్టేషన్కి వచ్చాడు గనక విజయ్ ఆ హత్య చేసి ఉండడు అని తేలిపోయింది. అర్జున్ వాడు పేకాట్లో డబ్బు గెలుచుకున్నాడు అంటే వాడు ఆకాష్ని హత్య చేయాల్సిన అవసరమే లేదు కదా. మళ్ళీ కేసు మొదటికొచ్చింది. జరిగిందంతా కోర్టులో చెప్పేసే జీకే, వాళ్ళే చూసుకుంటారు, వేరే దారి లేదు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ కూడా ఏమీ చేయలేకపోయింది. 8 నెలలు కేసు నడిచింది. చివరికి తీర్పు చెప్పే రోజు వచ్చింది. CC 225/2017 విజయ్ అర్జున్ రండి. తీర్పు వచ్చేంత వరకు మేం పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. మీరిద్దరూ ముందుకు రండి. ముందుకు రండి, రండి, మీరు రండి. మీ ఇద్దరిలో ఒకడు హంతకుడు, అందులో నాకెలాంటి డౌట్ లేదు. ఎన్నో వాయిదాలు తీసుకున్నా కూడా హంతకుడు ఎవరనేది కోర్టు ముందు నిరూపించలేకపోయారు. అదే సమస్య. నేరస్తుడిని జైలుకు పంపాలనే ఉంది, ఎవరో తెలియకుండా ఎలా పంపేది? నాకందిన సాక్ష్యాధారాలను బట్టే నేను తీర్పు చెప్పగలను. ఏంటి పీపీ గారు, ఇద్దరిని జైలుకు పంపించడానికి చట్టం అనుమతించదు. ఎందుకంటే ఇద్దరిలో ఒకరు నిరపరాధి, నిర్దోషిని శిక్షించకూడదు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక అమాయకుడు శిక్షించబడకూడదు. మన లీగల్ సిస్టమ్ అలా ఉంది. ఈ ఇద్దరిని విడుదల చేయడం తప్ప వేరే దారి లేదు. జడ్జిమెంట్ విని మేమందరం షాక్ అయ్యాము. కోర్టు ఇలాంటి తీర్పిస్తుందని మేమెవ్వరూ అనుకోలేదు. మీరేగా ఐవో? అవును సార్. మీ డిపార్ట్మెంట్ కి ఇది బ్లాక్ మార్క్. ఇద్దరిలో ఒకడు హంతకుడని తెలిసి కూడా వదిలేయాల్సి వస్తోంది. ఇద్దరిని విడుదల చేశారు, మరి హత్య చేసింది ఎవరు సార్? తెలీదు. మేడం, థింగ్స్ అన్ని కొత్త పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళాలి. మీ టేబుల్ కొంచెం క్లియర్ చేయరా? ఇట్రా, ఇది కూడా చేపట్టు. ఈ ఫోటోస్ అన్ని అప్పుడే విజయ్ ఇంట్లో పెట్టేయమన్నాను కదా, సారీ మేడం, ఇంకా ఇక్కడే ఉన్నాయంటే. ఇది మిస్ అయింది మేడం. సార్ పడతాం.